చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రశంసలు. గంగా కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్స్టాపబుల్ చంద్రబాబు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సైకిల్ యాత్ర, అధికారుల్లో గుబులు. బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సుమారు 17.48 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారుల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. లాగేటానికి రాదు మా మీరే దగ్గర जिंदाबाद जिंदाबाद पट्टियार जिंदाबाद సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఇంద్రేశ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కంచర్ల గ్రామం సర్వే నెంబర్ 125లో గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం నిరుపేదలమైనటువంటి ఉంటున్న బుడగ జంగాల గుడిసెలకు హెచ్ఎండిఏ పోలీసు అధికారుల సమన్వయంతో గుడిసెలను పూర్తిగా తొలగిస్తూ కూల్చివేతలు చేపట్టారు. ఎక్కడ జాగలేక యాదమ్మ భూమి ఉంటామంటే ఉండమంటే ఇక్కడనే వేసుకొని దూల కట్టేసుకొని ఆవులు కట్టేసుకొని బతుకుతున్నాం. ఇక బతుకుతుంటే 2-5 ఇప్పుడు వచ్చి గుడిసెలు వీకమన్నది. ఇక ఆమె వచ్చి మన అన్నది కోర్టులో కేసు ఉంది ఇది ఉంది అన్నది. ఏమమ్మా మాకేం తెలియదు అన్నా, మేమైతే ఇక బతుకుతున్నాం. ఇక మాకు దూరంలో కింద మేత మాకు వేసుకొని గది పొలం అంతా బతుకుతున్నాం. ఈ గవర్నమెంట్ మాకు సాయం చేస్తే గవర్నమెంట్కే పుణ్యం, కానీ మమ్మల్ని వెళ్ళగొడితే మాకు ఏం న్యాయం జరగదు అయ్యా. ఇక కోర్టులో కేసు అయితే అన్నది, ఆమె అన్నది మా కోర్టులో కేసు మాకు తెలియదు, ఏం తెలియదు, భూమి వాళ్ళు వేసినదంట, మాకేం తెలియదు. అది ఇక గంగెట్లో అక్కడెక్కడ కూడా ఇక్కడ బతుకుతున్నాం. ఇది అందరూ మీకు సాయం చేస్తే మీకు కూడా పుణ్యమే, ఈ ఉన్న ప్రభుత్వానికి కూడా పుణ్యమే సార్. అదే అయితే ఇక దూళ్ళు బతుకుతున్నాం, గడ్డి పొసలు దొరుకుతాయని అందరం ఇక్కడ వచ్చి గడ్డి కొనుక్కొని మేపుకొని బతుకుతున్నాం. అక్కడిక్కడ అక్కడికి తిని సాగు. ఇక మన వచ్చి గుడిసెలు వీకమైతే అన్నది ఎక్కడ పోతుంది సాగు, ఈ వానకాలం వర్షాకాలం అని ఇక్కడ ఉన్నాం సాగు. ఈ ప్రభుత్వం మాకు సాయం చేస్తే ఈ ప్రభుత్వానికే ముఖ్యం దండం అయ్యా. మాకు ఏంటంటే ఇక్కడ 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. 2001లో మాకు మేడం యాదమ్మ అంటే మనిషికి ఏదో ఇంత ఇస్తానంటే మేము ఉన్నాం. ఉన్నందుకు ఇలా జేసంచిపోయిందని అది పోయిందని మీరు అటాక్ చేస్తున్నారు. మాకు ఇంత జాగా లేదు, మాకు ఏది లేదు, మాకు తినబోతే తిండి లేదు. మేము ఊళ్ళో పోతేనే మాకు పొట్ట కడతాం, మేము 10 మందిని అడుపుడినే మాకు పొట్ట కడతాం, మేము 10 మందిని అడుపుకపోతే మాకు పొట్ట నిండదు, ఏది నిండదు.
ఏదో ఇంత మేము అవకాశం ఇచ్చింది కదా, యాదమ్మ ఇచ్చింది కదా, ఇంత ఎరువు పోసుకొని ఇంత మీకు జాగా ఇంత కబ్జా ఇచ్చిన దానికి ఇవాళ జేసీఎం చోళ్ళు మా మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసిన దానికి ఇక మీరే చూపించండి సార్, మీ దయతోని. మాకు ఇంత చూపిస్తే మేము కూడా యాడ్ చేస్తలేమే, మేము కూడా ఓడుతోలేమే, మేము కూడా దలుచుతలేము. ఇలా మేము గంగెడ్లోళ్ళం, ఊరికి ఇలా పొగుడుతోళ్ళం, దేశానికి మేము రాజధానికి దలుచుతలేం. కానీ ఇలా మా మీద ఇలా ఈ గుటారు తీసుకొని మేము ఎక్కడ పోదాం, మాకు ఇంత చూపిస్తే కూడా మీకు కూడా అవకాశం ఉంటుంది సార్ అని. ఈ దాకా ఉంటాం, 45 కుటుంబాలు ఉంటాయి. ఇక వాళ్ళు ఊరు నుంచి అందరం ఇక్కడ ఇస్తానంటేనే, యాదమ్మ ఇస్తానంటేనే ఇంత కూడుకున్న దానికి వాళ్ళ పిల్లలు బ్యాకలు ఉండరు. ఇలా ఇద్దరు కుటుంబంలో ఇద్దరు ఉండరు, ఒక గుడిసెకు 4 ఉండరు, ఒక గుడిసెకు 5 మంది ఉండరు. ఇట్లా సంసారాలు పట్టుకొని ఉండము. ఇలా ఏం చేస్తామంటే ఇక మాకు లేదు, ఎక్కడ ఆధారం అయితే లేదు, మాకు అక్కడ ఆదాయం అయితే ఏమి లేదు. ఏదో ఇంత ఇస్తామంటేనే వచ్చిన దానికి మా మీద దౌర్జన్యం చేస్తారు సార్. ఇక మాకు మీరు కూడా ఫోటోలు దయదాల్చి మాకు ఎక్కడ చూపిస్తే కూడా మేము నివాసం చేసుకుంటాం. మా గంగెడ్లలో ఊరికి పల్లెకు అప్పుడు తిరిగిర్రు, గంగిరెడ్లో ఆట ఆడిచ్చారు. ఏడ స్థలం ఇస్తున్నా కానీ స్థలంలో ఉండలేదు. దేశం రాజరాజ్యం తిరిగినాం మేము. మా పిల్లలకి స్కూళ్ళు లేవు, మాకు పొట్ట భోజనం కూడా లేదు. ఇప్పుడు ఏడ పోయినా కానీ అడుకోనికి పోతే కూడా మమ్మల్ని బెదిరిస్తారు. సచిన వాళ్ళ దగ్గర సాగులు చేశారు మా గంగిరెద్దుల వాళ్ళు. ఏడ సర్పంచులు ఇస్తున్నా కానీ వద్దని అన్నారు. ఇప్పుడు ఏంటంటే యాదమ్మ మాకు ఇస్తుంది, ఈడ మేము ఉంటామని ఏం చేసినామంటే తిరుక్కుంటూ వచ్చి ఈడ వచ్చి ఉంటుంటే ఆమె చూసి ఈడ జాగుంది వేసుకోరంటే ఈడ వేసుకొని బతకనికి వచ్చినాం. బతకనికి వచ్చి ఇంత గడ్డి తెచ్చుకున్నాం, గుడిసెలు గట్టిగా వేసుకున్నాం. గవర్నమెంట్ సాయం చేస్తుంది, మేము కూడా గవర్నమెంట్ మనుషులం. మాకు కూడా మేము పోయినంతకాలం మేము ఎక్కడ పోవాలి, ఏ గవర్నమెంట్ మాకు ఇచ్చేటట్టు లేదు. మేము ఎక్కడ తిరగాలి, మాకు చదువుకోలేము మేము. ఇక ఈడొచ్చి ఈయన నివాసం చేసుకుంటూ ఈయనే ఉన్నాం. మళ్ళీ ఇప్పటిపట్ల హెచ్ఎంటి వాళ్ళు వచ్చి ఎలగొట్టి పొర్రి అని అంటే మేము ఎక్కడ పోవాలి. ఆ కాడికి గుడిచే కూలగొట్టిర్రు, ఆ రూములు కూలగొట్టిర్రు, ఆ షట్టర్ కూలగొట్టిర్రు. మీరు పోకపోతే మిమ్మల్ని కొడతామని అంటారు. మరి మేము కూడా గవర్నమెంట్ మనసరే, మేము కూడా ఓటు వేసేటోళ్ళమే. మీలాగా మాకు కూడా దేవుడు బెడ్ ఇచ్చిండు, మీ బెడ్ మా బెడ్ కలిసి ఉన్నది. మేము కూడా చోటుకు బతకాలి కదా, మాకు కూడా గవర్నమెంట్ జాగా ఇస్తారు, ఇంత సర్పంచులు జాగా ఇస్తారు. మేము కూడా దీవించుకుంటూ పోతాం గంగిరెడ్లోమని ఈయనే ఉంటున్నాం సారు. మీ దయతో ఏంటంటే మా పిల్లలు తెరువు, మేము తెరువు, గొర్రెలు ఏంటంటే కోళ్ళు కుక్కలు పెట్టుకొని ఎల్లకాలం ఇట్లే బతుకుతాను. మాకేడ 150 గజాలు 100 గజాలు జాగిస్తే ఇక్కడనే ఉండి మీ పేర్లు దీవిస్తాం, మేము కూడా బతుకుతాం సారు. మాకు ఎక్కడ పుట్టభోజనం లేదు. ఇక పోయినంతకాలం గుడిసెలు వేసుకుంటూ పోవాలంటే మా శాతన అయితే లేదు. మాకు ముసలి వాళ్ళు ఉండరు, శాతగాని వాళ్ళు ఉండరు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఉండరు. వీళ్ళందరినీ తీసుకొని మేము ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోయి గుడి చేసుకుందామన్నా కానీ ఆడ గుడిసెలు వేస్తే కూడా ఇక ఆక్రమించుకుంటారు ఈ జాగలు అని ఏం చేస్తారంటే ఇలా కొడుతురు మమ్మల్ని. ఏడ గుడి చేసుకొని ఇస్తలేరు. అందుగురించి ఈడున్నాం. మాకు ఇదే జాగా కావాలి, మేము ఎక్కడ పోయినా కానీ మాకు పుట్ట భోజనం లేదు. మీరు అందరు కనికరించి మీ పుట్టలో పాలు పోసుకొని మమ్మల్ని ఏదో మాకు ఇచ్చిరు కదా మా సార్లు అని జీవితాంతం మా పిల్ల తరానికి మేము బతాం సార్. మీకు దండం పెడతాం. ఇక మాకైతే శాతం అయితే లేదు. మీరు ఎలా కొడతామని అంటే కొట్టాం ఇదైనా తిట్టాం ఇదైనా కానీ ఈ జాగా మాకు కావాలని మేము అనుకుంటున్నాం సారు. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నీలగిరిలో ఓ చిరుతపులి అడవి నుంచి జనావాసంలోకి వచ్చింది. రాత్రివేళ ఓ కుక్కను వెంటాడుతూ నేరుగా ఓ ఇంట్లోకి దూరి అక్కడ మంచం కింద నక్కింది. గమనించిన ఇంటి యజమాని సమయస్ఫూర్తితో గది తలుపులు లాక్ చేశాడు. లోపల చిక్కుకుపోయిన చిరుత ఆక్రోశంతో గర్జించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాల్సి ఉంది. గంగా కావేరిని అనుసంధానం చేస్తే భారత్ అన్స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్ర అనుసంధానం చేయాలి. 3 రాష్ట్రాల హక్కులను కేంద్రం పరిరక్షించాలి. హక్కుల పరిరక్షణకై కార్యాచరణ రూపొందించాలి అని చంద్రబాబు అన్నారు. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే
భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్గా ఈ గేట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం చేవెళ్లలో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని, రైతు బంధు సాయాన్ని 3 సార్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒక్కటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. ఇక బీసీ సోదరులకు చెప్పినారు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ బి గణేష్ మాట్లాడుతూ యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో విద్యార్థులే గంజాయితో పట్టుబడుతున్నారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశానికి పనికి వచ్చే సిటిజన్స్ అయ్యేది మీరే. లైక్ స్టూడెంట్ ఏజ్లో ఉన్న మీరు తెలుసుకొని ఆచరించి పక్క వాళ్ళకి చెప్పి సొసైటీలో కూడా అది ఇంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలని ఉద్దేశంతో పెట్టిన స్లోగన్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అందరికీ చెప్తున్నాం, మిగతా వర్గాలను కూడా మేము ఇదే మాట చెప్తాం. కానీ ఎక్కువ కాన్ఫిడెన్స్ మీకే లేదు, మీకే బాధ్యత ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే రేపు పొద్దున్న మా ఎస్ఐ గారు చెప్పినట్టు రకరకాల క్వశ్చన్లు ఉంటారు. దాని తర్వాత మేము ఒకప్పుడు మీలాగే స్టూడెంట్ల కూర్చునే క్వశ్చన్ లేదు, అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారు. మీరు కూడా రేపు రకరకాల క్వశ్చన్లకి వెళ్తారు. సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే డ్రగ్స్ అనేది దాని జోలికి వెళ్ళకూడదు, డ్రగ్స్ అలౌ చేయకూడదు. అలాగే డ్రగ్స్ మన చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా ఎవరి దగ్గర ఉన్నట్టు తెలిసినా దాన్ని ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా అవేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సైకిల్ యాత్ర చేపట్టారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సైకిల్ పై వస్తూ ఆయన నూతన ఒరవడి సృష్టించారు. కలెక్టర్ హోదాను పక్కన పెట్టి సామాన్యుడిలా సైకిల్ దొక్కడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రభుత్వ వాహనం లేకుండా కాలు కదపడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులకు కలెక్టర్ వైఖరి మింగుడు పడడం లేదని తెలుస్తుంది. అధికారం హోదా పక్కన పెట్టి సైకిల్ తొక్కడం ఏంటని గురువారం కొందరు చర్చించుకుంటున్నారు. ప్రజల కష్టాలను తీర్చే వ్యక్తి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు అని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు, ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ నగర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ, ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు, ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ తెలిపారు. గురువారం కాకినాడ సంత చెరువు పార్క్ వద్ద ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొండబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని 500 మంది పేదలకు చీరలు పంచారు. తొలుత కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 29వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అమలగంటి బలరాం, గదుల సాయిబాబా, బడే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు జూన్ 25 కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని సంత చెరువులో నీలపల్లి కామరాజు ఎన్ఆర్ఐ గారు, మీ అందరికీ తెలుసు సుపరిచితుడు, మొన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి కూడా జీజీహెచ్లో దగ్గర 100 ఫ్యాన్లు ఆయన డొనేట్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో ఈరోజు దగ్గర 500 చీరలు అన్ని వార్డులకి సంబంధించిన మహిళలకు ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరితో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరల పంపించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో నగరాధ్యక్షుడు వారు, నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఆశీస్సులు అందరివి కూడా ఎమ్మెల్యే గారికి చేరాలని, ఆయన మరింత దివ్యంగా చేయాలి, కాకినాడ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేయనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలందరికీ ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చేయడానికి నేను ముందుకు వచ్చాను. సుమారు 500 మంది మహిళలకు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు పేరు చెప్పి చీరలు ఇవ్వడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు కాకినాడకి ఎంత అభివృద్ధికి చేస్తున్నారు, ఆయన ఇంకా ముందు చాలా అభివృద్ధి చేయాలని. ఈరోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ అంతా కన్నుల పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు మా ఫ్రెండ్ అయిన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు గారు 500 చీరలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు ఆరోగ్యాలతో సంతోషంగా ఆ ఫ్యామిలీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే అదే కాకుండా మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కాకినాడలో మన ఎమ్మెల్యే గారు, మనలాంటి ఎమ్మెల్యే గారు మన తరఫున చాలా అదృష్టం. ఎందుకంటే మేము చూసాం ఆయన్ని, ఇది 3వసారి కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్న మన ఎన్ఆర్ఐ కామరాజు గారు మన చంద్రబాబు పుట్టినరోజు కూడా జీజీహెచ్లో 104 వ్యాన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆయన కుటుంబం కూడా, మా ఎన్ఆర్ఐ కుటుంబం కూడా ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడు మా ఇంట్లో కోరుకుంటున్నాం. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు మనం కూడా తెలియజేసుకుంటూ కాకినాడ మినీ గూడ్స్ ఆటో
తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ప్రశంసించారు. మనందరి కష్టాలు, మనందరి సమస్యలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. కాగా గేట్ల పునరుద్ధరణతో అనంతపురం, కర్నూలు, పాలమూరు ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, నీటి వనరుల నిర్వహణలో సమన్వయం అవసరమని అన్నారు. ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యాం నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు, ఈరోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డికే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా
ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆనాడు రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభువు కలిసి ఈ తుంగభద్ర డ్యాంను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యాంను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రశంసలు. గంగా కావేరిని అనుసంధానిస్తే భారత్ అన్స్టాపబుల్ చంద్రబాబు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సైకిల్ యాత్ర, అధికారుల్లో గుబులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.